తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కార్ మహిళల పాలిట రాబందుల రాజ్యంగా మారింది. 10 ఏళ్ల పాటు మహిళా సాధికారతకు కేఆర్ఆఫ్ గా నిలిచిన రాష్ట్రంలో ఇప్పుడు ఆడబిడ్డలు అడుగడుగునా దగా పడుతున్నారు. రేవంత్ రెడ్డి అరాచక పాలనలో మహిళల హక్కులు మంటగలుస్తున్నాయి. ఆకాశంలో సగమని వేదికలపై ప్రగల్భాలు దంచే రేవంత్ రెడ్డి ఆడబిడ్డలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని సరిగ్గా అమలు చేయలేదు. మహాలక్ష్మి పథకం పేరుతో ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు గుప్పించిన కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత మాట తప్పింది. కొత్త పథకాల ముచ్చట దేవుడెరుగు. కనీసం మహిళల సంక్షేమం కోసం గత బీఆర్ఎస్ సర్కార్ అమలు చేసిన పథకాలను కూడా నిలిపివేసింది. గత బీఆర్ఎస్ సర్కార్ పాలనలో తెలంగాణ మహిళా సాధికారత విషయంలో దేశానికి ఆదర్శంగా నిలిచింది. కేసీఆర్ ఏలుబడిలో ప్రతి పథకంలో మహిళలకు పెద్దపీట వేశారు. బిడ్డ కడుపులో పడగానే న్యూట్రిషన్ కిట్, కాన్పు జరిగిన తర్వాత కేసీఆర్ కిట్, ఆడపిల్లను కన్న తల్లిదండ్రులకు నగదు ప్రోత్సాహకం, బిడ్డ ఎదుగుతున్న సమయంలో ఆరోగ్యలక్ష్మి, పెళ్లిడికొస్తే కళ్యాణ లక్ష్మి, విధి వంచిస్తే వితంతు పింఛన్, ఒంటరి మహిళకు పింఛన్, బీడి కార్మికులకు పింఛన్, ఆలనా పాలనా లేని ముసలమ్మలకు ఆసరా పింఛన్, షీ టీమ్స్తో ఆడకూతురికి అడుగడుగున భద్రత. ఇలా పుట్టబోయే బిడ్డ మొదలు పండు ముసలమ్మల దాకా ప్రతి దశలో ఆడకూతురికి అండగా నిలిచింది కేసీఆర్ సర్కార్. అందుకే తెలంగాణలో 10 ఏళ్ల పాటు మహిళలు సర్వతోముఖాభివృద్ధిని సాధించారు. కానీ ఏడాదిన్నర కాలంలో అంతా తారుమారైంది. అలవిగాని హామీలిచ్చి అధికారం దక్కించుకున్న రేవంత్ రెడ్డి మహిళా సంక్షేమాన్ని గాలి కొదిలేశారు. గత బీఆర్ఎస్ సర్కార్పై కక్షతో రేవంత్ రెడ్డి మహిళల సంక్షేమానికి పాటుపడని ఎన్నో పథకాలు నిలిపివేశారు. తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్లు బంద్ అయినాయి. బతుకమ్మ చీరలను నిలిపేశారు. ఆరోగ్యలక్ష్మి పథకాన్ని నీరుగార్చారు. మాతా శిశు సంక్షేమాన్ని అటకెక్కించారు. మహాలక్ష్మి పథకం కింద నెల నెల ఇస్తామన్న 2500 ముచ్చటే లేదు. ఇప్పుడు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామని కొత్త రాగం అందుకున్నారు రేవంత్ రెడ్డి. మింగడానికి మెతుకులేదు, మీసాలకు సంపెంగ నూనె రాస్తా అన్నట్టుంది రేవంత్ రెడ్డి వైఖరి. ఒకవైపు జాతీయ మీడియా వేదికలపై 6 గ్యారెంటీల గురించి ప్రశ్నిస్తే రాష్ట్రం అప్పుల పాలైందని రేవంత్ రెడ్డి గగ్గోలు పెడుతున్నాడు. మరోవైపు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నాడు.